వీరు మహేందర్, భార్య భావని. వీరు మాసాయిపేట మెదక్ జిల్లా నుంచి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరికి 2023 సంవత్సరంలో వివాహం జరిగింది. కానీ 2 సంవత్సరాలైనా వారికి పిల్లలు పుట్టలేదు. ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు, గుడులు తిరిగారు, ఎటువంటి ఫలితం లేదు. తర్వాత ఎన్నో మందులు కూడా వాడడం జరిగింది. కానీ ఎటువంటి ఫలితం లేనప్పుడు వారి బంధువుల ద్వారా ఈ ప్రార్థనా శక్తి గురించి వారు తెలుసుకుని మొదటైతే నమ్మలేదు. ఇలా ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టడం ఏంటని వారు నమ్మలేదు. కానీ తర్వాత ఆదివారం వారు ప్రార్థనకు వచ్చారు. ప్రార్థనకు వచ్చి దైవజనులతో మాట్లాడినప్పుడు మీరు 7 వారాలు ప్రార్థనా శక్తికి రండి, దేవుడు మంచి జరిగిస్తారని వారికి తెలియచేసినప్పుడు అలా వారు ప్రతి వారం ఇక్కడ ఆదివారం సికింద్రాబాద్లో జరుగుతున్న ఆరాధనకు వారు వస్తూ ఉండగా 5వ వారంలోనే తన భార్య అంటే భావని గర్భం దాల్చారు. వారు నిజంగా నమ్మలేకపోయారు. అంటే మొదట ఇలా ప్రార్థన చేస్తేనే పిల్లలు పుడతారా, ఇన్ని మందులు వాడి ఇన్ని పూజలు చేస్తాము, ఎటువంటి ఉపయోగం లేదు అని వారు వచ్చారు. కానీ దైవజనులు ప్రార్థన చేయగా తను గర్భవతి అయింది. నెలలు నిండిన తర్వాత దేవుడు చక్కటి ఆరోగ్యమైన కుమార్తెను వారికి ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. దేవుడు వారికి 2 సంవత్సరాలైనా గర్భం పొందలేనప్పుడు ఇక్కడికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు గర్భఫలాన్ని కుమార్తెని ఇచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.